చేసుకోవాలి. తమ తమ గోత్రనామధేయములు, భార్య భర్త పిల్లల పేరు ప్రార్థన. శ్రీవారి భక్త సంకల్పం చెప్పండి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. యస్యద్వరద వక్తాద్యాః పారిషద్యాః పరస్వరం విఘ్నం నిఘ్నందే సతతం విశ్వక్షేణం తమాశ్రయే. శ్రౌత స్మార్త ఆదిగంగర్మ నిఖిలం ఏణ సూత్రితం తప్పై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంగులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విగణార్ణవం. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. యస్యద్వరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్వరం విఘ్నం నిఘ్నందే సతతం విశ్వక్షేణం తవాశ్రయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతః మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతి తవే కలియుగే ప్రథమపాదే జంబోద్భేదే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవత్ ఆజ్ఞయా భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం గోత్రోద్భవస్య తమ గోత్రనామధేయములు, భార్య భర్త పిల్లల పేరు ప్రార్థన. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభవృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ
सिद्ध्यर्थम चिंदित मनोरथ अवाप्त्यर्थम अरोहम दृढ़गात्रम वज्र शरीरताम सिद्ध्यर्थम समस्त सर्व अनुकूल्य फल अवाप्त्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थम श्री लक्ष्मीनारायण प्रीत्यर्थम श्री श्रीनिवास स्वामी परिपूर्ण कृपाकटाक्ष द्वारा सर्व मंगल अवाप्त्यर्थम सर्व धनधान्य समृद्धर्थम श्री महालक्ष्याः नित्य निवास सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामी प्रीत्यर्थम लोकक्षेमार्थम अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रियपदेः पुरुषोत्तमस्य श्रीभूमि नीलां समेतस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैगानस भगवत्शास्त्र मार्गेण कल्याण महोत्सवम् आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु सर्वं श्रीकृष्णार्पण अर्पणमस्तु। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సర్వకైంకర్యానురక్తుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు మనం సభక్తికంగా భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీవారి సహస్రార్క ఛటాభాస్వద్ విమానాంత స్థితాయ నమః అన్నట్లుగా యొక్క ఆనంద నిలయ విమాన సన్నిధి నుంచి పరమాత్మను మనం వీక్షిస్తూ ఉన్నాము. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా వైదిక కార్యక్రమాలు, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆచార్య స్వామి నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేంత వరకు కూడా భగవన్ నామాన్ని మనం స్మరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్మ యొక్క నామ మహిమ ఎంత గొప్పది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళుతూ ఉందాము. పరమాత్మ యొక్క నామం ఎటువంటిది అంటే సర్వపాపాని వేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే అని చెప్పి వెంకటాచల మహాత్యంలో చెప్తారు. వేం అంటే సకల పాపములు, కటహ అంటే పోగొట్టువాడు అని. ఒక్కసారిగా వెంకటరమణ గోవింద అని ఒక్కసారి కనుక మనం నామస్మరణ చేస్తే మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా దూరం చేసి మనకు పవిత్రమైనటువంటి పుణ్యఫలాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతోంది. భక్తిగా నమస్కరిద్దాం. ఓం నమో వెంకట. భృగ్వాదపల్లాల్లం వల్లే శ్రీగురుధావరే శ్రీలక్ష్మీ వల్లభారంభ వికులోమనిపద్యమ అప్పదాచార్య పర్యంత వందే గురుపరంపర వందే వరధం సాక్షాధ్యాతవర్తిషడంపర భృగ్వాదపటారం సూత్రార్థ ప్రవర్తక చంద్రాదత్త సురాదనం మవరం క్షీరాభ్యన్యాస స్తోత్రానందమంద విద్యానుచ్చేతరం సంసాక్షాత్ ప్రవాదేవద్బంధాచయందం భక్తానంద గణప్రదం విగధ నిత్యం ప్రవద్యేవో నారాయణం సకలం సకలావరేంద్రం వైఘారథం గౌణగవాగమేంద్రం మృగ్భత్రకాశౌరేజవామేంద్ర సర్వాణహం కులగురోన్ ప్రణమామోర్ధ మృగరే దత్రకస్య మహర్షీణాం మధ్యే చిత్వాసరే కుదమయే ధుమదేరేంద్రం శ్రీధాత్రధారం వికలం వికలోపరేంద్రం భూజో నమామి గుణే గుణం బ్రహ్లం శ్రీగుణదే నమః ప్రాణాయామ్య. अथेदे सौदो नारायण श्रेष्ठे पदे वृणोत्तमस्य क्षेमो ब्रह्माण्ड नायकस्य शेषाद्रवादनः श्री श्रीनिवासस्वामिनः
వైవాహోత్సన్మాహంగం వాళయహోద్యర్థం మండపహోద్యర్థం ఉపాసనోగ్డోస్తండలపరదే పరస్త్రడాదే ధ్రువహోద్యర్థం బీజాభారమాంగం అంగరాత్ప్రగన్మాంగం మృదంగాంగం ప్రథమదారాదంగమాంగం మంగళదారాదంగమాంగం శుద్ధ్యర్థమల్లాహ్వాదనం గరిష్యే ఆదో నిర్విఘ్నరప్రధావాప్త్యర్థం ఆదో వృక్షక్షరారాధనం గరిష్యే ఓం ధారా సప్త సుధాడేడో ధరత్సరత్సర్వోర్దేడో అపావళ్ళన్ ప్రతిపాదిక్షే గుణాపదత్తాగం సర్వ యత్తూర్య నివాస్వాసవదవా సాందా సాందవా స్వాదవదవా త్వదా త్వదవా త్వన్యాత్వలభ వేద్య వేద్యదవా వృదా వృదధాః పోధా బ్రహ్మవత్ర ఉదా సూర్యసరస్మై అప్రణగుంబే జలాదేవద వృణభావా యావే ప్రసాదభావా రక్తాంబ యాదత్రిభావా యావే వరదా భూందో सर्वदेत लंबल्यम बावरम पटगारो पिटवादो दंगलगारो आगे पादजा वहेतम संगातो संभो वैराजंदेदो एता अंबिषा विषो नामनादे यावे एता ददा अंगदोदो पद्भागादमंडले ओम बो शक्षण बाबा यामे ओम बो संत बाबा इंद्र बाबा यामे बोर बोर वेद बाबा यामे तत्र सूत्रवदे बाबा इत्र जय बाबा यावे विश्वक्षेणस्य इदवासनम वृक्षक्षणार्वः पाद्यमप्यावक्षक्षणार्वः गुणाभरणवेद मुखासनवेद ताम्बहप्या स्वर्णवर्पन्धप्याव सर्वोपचरान्धप्यावे विदय वृक्षक्षणार्वः सुप्रीधा सुप्रणला वर्धा भुंदो अदवंजावरा श्रोत्रिया राहोय भवद्भ्याणज्ञाधावल्लाह वाजेशे ओवाचदा वन्नाहं स्वस्तिप्रोक्तो अस्तु प्रजापति प्रेदाहं प्रेदाहं भगवान् प्रजापतिः श्याम्यन्दुकराढधाम्यन्द बाबा धाम्यन्द महादेदः स्वानवर्धनधाम वर्धदा सुवारे श्याम्यन्दुकराढधाम्यन्द बाबा धाम्यन्द महादेदः स्वानवर्धनधाम वर्धदा सुवारे श्याम्यन्दुकराढधाम्यन्द बाबा धाम्यन्द महादेदः स्वानवर्धनधाम वर्धदा सुवारे ओम मतो देवा वंदनाय दवा विट्टवजक्रमे पृथिव्या सप्तामहे इदं विट्टवजक्रमे त्रेतार्देवदौ समाणवसभागं श्रे श्रीनिपदावजक्रमे विट्टगोपादाभ्यः ततो धर्माणि धारिण्य विष्णो कर्माणि वसेदो प्रधानवस्वे निरसयत्सः तद्दुष्टोः परमगंसां सूर्यः दिवे विडक्पुरादतो तद्विप्रादोर्वल्लवो च कृपागं सत्संददे विट्टोर्जत्परमं वदो भद्रगण्ये विष्णुयाम देवाः भद्रम्बस्य माक्रभज्यतत्राः सरैरङ्गे स्पष्टवागं सत्सुरावेः यथैव देवे संविदायोः सदपुनर्दवन्ति देवात्राणशक्रा जरसन्तुनोरा पुत्रादोत्तरदुरोवन्दिमाना मध्यारे हृदायर्कन्दोः अजदक्षवतिर्मादादपदादपुत्रः विश्वे देवादिपञ्चदरादिध्यादवदिज्जरत्तो सर्वे वेदाः प्रयन्तां सर्वे यज्ञाः प्रयन्तां यत्पल्लक्षत्रं यावेदे अदक्षत्रम्नयदे सुजोगच्छेद यत्रण्यं बसेद कार्य स्यात् पुण्यागय वरदे प्राणायाम्य कर्मणः पुण्याहं भवन्तो ब्रह्मन्तो पुण्याङ्गमस्तु कर्मणः पुण्यां भवन्तो ब्रह्मन्तो पुण्याङ्गमस्तु स्वस्त्र इन्द्रवर्धनसवाः सुत्रपोषा विश्ववेदाः सुत्रहस्ताश्वारिष्टेभिः सुस्रप्रददातु प्राणायाम्य कर्मणः सत्यं भवन्तो ब्रह्मन्तो कर्मणे स्वस्ते कर्मणः सत्यं भवन्तो ब्रह्मन्तो कर्मणे स्वस्तेऽर्ध्यापव्येन नवतो वसद्य मित्रं देहं मित्रदेयन्नोतो मनोराधान् विडावृतेन्दः तञ्जयरसवेराः प्राणायाम्य कर्मणः हृद्यं भवन्तो ब्रह्मन्तो कर्मरद्धिता कर्मणः हृद्यं भवन्तो ब्रह्मन्तो कर्मरद्धिता हृद्यस्वर्धेः वल्लाकस्वर्धेः आभगट्टाम यावो तानवादेतदादनामहेरण चक्रे योवस्वदवार सस्वादेरः वसदेर वादस्मानश्चक्षे जमदाबो जलेदादरः निरल्लवल्लासयप्पावगायासु दादकस्य भयासुन्दः अग्नीया कल्पन्ददिरेव्रो भास्तारा वसुगस्वनावन्दो यादागम्राजावृणो यादपद्या सत्यान् हृदय अवत्सञ्जाण मदस्वजस्वजयाप्पावगास्तारा वसुगस्वनावन्दो शिवेन महाचक्रा वस्वया वस्वया दवो वप्रयत्वं मे सर्वागं अग्नेगं प्रप्तोगवो वामयवच्चोबलभोजदत्त पववारस्ववज्रः पवित्र विजरणे यपो धातुवडादवा पणन्दमादेवदराः पणन्दमलवोदय पणन्दविश्वाय
देवः यादवेद पवित्रपद पवित्रेण पुरागव प्रेमदे वदत् अग्ने कृत्वा कृतो गम्भो इत्यवत्र वचने अग्नेवदमन्त्र ब्रह्मदेन वनेमहे भाभ्यां लभदवदः पवित्रेण वेणजा इदं ब्रह्म वनेमहे वैश्वदेवे वणदे देव्यागाद यस्य वक्ष्वे सर्वा विदवट्टाः ते यावदन्नस्समाद्योषो वयकस्यावतो वैडा वैश्वानरस्ववर्मामनाद पादप्राणेन ठुरावयोः द्यावा पृथ्वे वैधावयोभे प्रतावरेज्ञे वामरेद मृगद्भस्रवदत्वभे विषेट्टेर्दवन्भे अग्नेदग्ने पडागवाम् येन देवा अवरद येनावो दिव्यङ्गदः तेन दिव्यान ब्रह्मणाम् इदं ब्रह्मणेमहे अप्पामाणे रद्येते येन विस्सम्ब्रह्मणः सर्वहोतबोधवच्चादे सुतदम्मा दरसुना पापमानोर्यध्येते येन विस्सम्ब्रह्मणः तस्मै दरसुदेदुके क्षेरकं दर्पणमुदोदकौ पावाडे स्वसेनेः सुदुकाकुदच्युतः नमः सम्प्रोढः ब्राह्मणे क्षुदहं गदौ येन देवा पवित्रेण आत्मानं मणदेत तेन सहस्रधारेण पावाण्यपरन्दव प्राजापत्यं पवित्रो सदाद्यावगमन्मयो तेन ब्रह्मविदो वयो बोधं ब्रह्मवणेमहे इन्द्रसुरेगमापराधो सोमस्वस्यावृत्समेच्छ हिमराजा प्रपणापिपणादव यदवेद बोध्यं दावराधो तत्सव्य रावणेमहे घातं यज्ञाय घातं यज्ञवदे देवे स्वसरस्वरः स्वशर्मानषेभ्यः बोध्यन्तकादिवेषजौ सल्लास्त्वद्भुवदे संजतपदे ॐ शान्तिः 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 प्राच्यान् देवाभ्यवाद्यं दान दक्षिणायां निर्वादाः पुरावाद्यं दान प्रदेशालवा उदयशालस्यावो हृदयो नत्वाद्यं दान ऊर्ध्वायां नागेभ्यो माद्यं दान पास्वार्पदे प्रजारे कस्वां स वेदालमेवमवारः यत्तमहे प्रधन्नाय स्वकर्णेद द्विपदे संजपदे पास्वार्पदे दक्षया दक्षिण्यागादवद्याः आक्षदे गहर्मो एम्बाद स्वतरतदालः विश्वारूपाल्यविसल्ल सखा सुदेव येदरः सुभगं सुभम् अणोडयान् मगदामगयान् हात्तागुवायान् लिगदास्सदन्तोः तमक्रं बसवे योगधातप्रदानान् महिमानमेधो तत्त्वत्प्राणा प्रबन्धपाठ सपदः सप्तजक्वाः सप्तमे लोकाय प्राणागुयासे आल्लिगदाः सप्तसप्त अदत्तमुद्राकरे सदर्वे अस्मासन्दन्दे सन्दवस्वरूपाः अदत्त विश्वावोढयोर्धाश्च येन भवतन्त्रात्मा ब्रह्मा देवानां पदमेकवेनां मृषप्राणां मृगणां षोडाकृद्राणागस्वतधर्मणानागस्वाम पवित्रवते द्रेवल्ले अजामेकां लोकजक्लकृष्टां भक्ष्वें प्रजा जलयं देकस्वरूपाम् अजक्षादो जगहादेवदेहात्येनां दुःखवाहावजोन्यः अगं सद्वरसन्दोहदावेशद्वरद्वर अब्दागोजारतं भगवद यमदेवक्षणार्वः पणपाद्यफलराजहोप्यापे उत्सवार्थे क्षेमाय बोधा पुनर आगमनाय यथ सर्वोपचाराः స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబ సూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం అని చెప్పి పరమాత్మని ధ్యానిస్తూ మన ముందు అత్యంత మనోహరంగా జగన్మోహనాకారుడైనటువంటి పరమాత్మ వరరూపధారి మన మనస్సు అనేటువంటి లక్ష్మీదేవిని స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మన మనస్సు లక్ష్మీదేవి యొక్క స్థానం అవ్వాలి అంటే మనకి లక్ష్మీదేవి అంత ఓర్పు ఉండాలి. ఆవిడికి ఎంతైతే మంచి గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనలో ఉండాలి. తరువాతగా ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి? మనం పిలవగానే పరమాత్మ మన వెన్నంటి రావాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం ఎప్పుడూ కూడా పరమాత్మని విడిచిపెట్టి ఉండకూడదు. ఎలాగా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి శ్రీవైఖానస భగవచ్చాసనంలో చెబుతారు, హరిరితి ఆత్మోజ్జీవనకరం హరిస్మరణం కృత్వా అని చెప్పి మనం ఉదయం నిద్ర లేవడంతోనే మన యొక్క దినచర్య మొదలవడంతోనే హరినామస్మరణతో మొదలవ్వాలట. ఎందుకు అంటే కృష్ణ శతకంలో చెబుతారు, హరి అను 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ అని చెప్పి హరి అనేటువంటి 2 అక్షరాలను మనం ఉచ్చరించడం ద్వారా మనం ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా ఒక్కసారిగా దూది ఎలాగైతే అగ్నిలో పడితే వెంటనే దగ్ధమైపోతుందో అలాగ మన పాపరాశి అంతా కూడా దగ్ధమైపోతుందట పరమాత్మ యొక్క నామస్మరణాన్ని ఒక్కసారి మనం చేసినంత మాత్రం చేత. అటువంటి పరమాత్మ పరమ పవిత్రుడైనటువంటి పరమాత్మ యొక్క
కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటివరకు కూడా ఆచార్యస్వామి మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపచేసి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అనేటువంటి సాత్విక త్యాగ భావనతో భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస అని చెప్పి ఆగమశాస్త్రంలో సాత్విక త్యాగం అనేటువంటిది చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఏదో చేసేస్తున్నాము అంటే ఆ కార్యం ముందుకు వెళ్ళకపోవచ్చు, కానీ నా వెన్నంటి ఉండి నువ్వు నా చెయ్యి పట్టుకుని చేయించు అని చెప్పి భారం అంతా కూడా ఒక్కసారి కనుక ఆయన మీద మనం సమర్పించినట్లయితే కనుక వెనకాలే ఆయనే ఉండి ఎలా చేస్తున్నారు ఈ పని అయ్యేందుకు గాను ఆయన సహకారం చేస్తారు. మన ప్రయత్నం లేకుండా ఊరికే పరమాత్మ నీదే భారం అంటే పరమాత్మ ఏమీ నిర్వర్తించడు. కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఓ పరమాత్మ ఈ యొక్క ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను, నువ్వు ఇచ్చినటువంటి శరీరంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను, నువ్వు కూడా ఈ యొక్క ధర్మకార్యానికి సహకరించి ఈ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళు అని నిరంతరం మనం పరమాత్మని ప్రార్థించడమే సాత్విక త్యాగం. అటువంటి సాత్విక త్యాగపూర్వకంగా ఆచార్యస్వామి సంకల్పాన్ని స్వామివారి దగ్గర చేసి అనుజ్ఞ తీసుకుని పరమాత్మ దగ్గర ఈ రోజున మనందరికీ కూడా మనందరి అభీష్టాలు కూడా నెరవేరడానికి ఈ కళ్యాణ మహోత్సవం మంచి ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పి పరమాత్మ దగ్గర ప్రార్థన చేసి సంకల్పాన్ని పఠించి విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించి ఇప్పుడు ఆ యొక్క పరమాత్మకు యాగదీక్ష కౌతుక బంధనం అని చెప్పి ఆగమ పరిభాషలో పిలుస్తారు. పరమాత్మకు ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా దివ్య వైకుంఠహస్తమైనటువంటి ఆ యొక్క అన్నమాచార్య స్వామి వారు చెబుతారు, ఎందరికీ అభయం ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని చెప్పి పరమాత్మ యొక్క దివ్య హస్తాన్ని వర్ణిస్తారు ఒక కీర్తనలో. అటువంటి దివ్య హస్తానికి ధరింపచేయబోయేటువంటి రక్షాబంధనాలకు ఆరాధన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆచార్య స్వామి. మనమంతా కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. गुणोभान्वेद्यामे मुवाधन्वेद्यामे ताम्बूलसमर्पयामि सुवर्णोत्पलसमर्पयामि सर्वोपचारान् समर्पयामि यथार्वः यदे प्लवस्तोत्तरवचरान् समर्पयामि सुप्रीतः सुप्रणला वरदा भवन्तु। हरे स्वस्तिराम वेदांसरामक स्वस्ति वेदर्वणः स्वस्ति बोधासुरो तदादर स्वस्ति ध्यावावृते सजयतरा स्वस्ति वायमुभ्रवामहे स्वं स्वस्ति भवानाश्रयपदे मृगपदे सर्वागणा स्वस्ति स्वस्ति आदित्यासो वन्द्रः विश्वे देवालोऽध्या स्वस्ति वैश्वानरो वसोरग्न स्वस्ति देवावन्द्रवः स्वस्ति सुत्रार्धपात्महंमदः स्वस्तवत्रावरणाः स्वस्तवत्यरेवते स्वस्तिरयन्दस्याग्नस्य स्वस्तिरादिदेवते स्वस्तिवन्दामरजरे मत्सौर्य चन्द्रमथाविव पूर्णाद्यतदाग्नदा जानता सङ्गामेवः स्वस्तयनन्दाशवनिट्टणेमं महद्बोधवायसं देवतानाम् असुरग्नवन्दसकं समत्सा बृहद्यदानाविवारघेव अम्मुहवजपाङ्गसङ्गेन्द्रस्वस्त्यात्रयो मनसा तथाक्षो प्रेतबाणे शरणं प्रपद्ये स्वस्तिं पादे हुयल्लोत् ध्रुवन्दे राजा वरुणो ध्रुवं देवो मृगपदेः ध्रुवं इन्द्रस्याग्नस्य राष्ट्रो नारयिता ध्रुवं शुभं शुभम्। ఈ యొక్క సకల చరాచర జగత్తునంతా కూడా ఆయన యొక్క క్రీగంటి చూపుతో తేన వినా తృణమపి నచలతి అని చెప్పి అంటారు. అంటే ఏమిటి అంటే తృణము అంటే గడ్డి పరక. ఆయన యొక్క ఆజ్ఞ లేకపోతే ఇంత చరాచర సృష్టిలో మనం సహజంగా అనుకుంటూ ఉంటాము, మనం పరమాత్మకు ఎంతో దూరంలో ఉన్నాం కదా, ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, మనం చేసేటువంటి పనులేమి ఆయన చూడడలే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ అది చాలా అవాస్తవం. తేన వినా తృణమపి నచలతి, ఆయన యొక్క ఆజ్ఞ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గడ్డి పరక కూడా కొంచెం పక్కకి కదలదట. అటువంటి చరాచర జగత్తునంతా కూడా తన క్రీగంటి చూపుతో నడిపించేటువంటి పరమాత్మ మన కోసం ఇప్పుడు వరరూపధారి అయి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఉభయ దేవేరులతో
నిత్యము కూడా సకల కళ్యాణ గుణసంపన్నుడైనటువంటి ఆ యొక్క పరమాత్మకు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి పరమ పవిత్ర క్షేత్రమైనటువంటి ఆదివరాహ క్షేత్రంగా పిలువబడేటువంటి వెంకటాచలం నుండి ఆ యొక్క ఆనంద నిలయ విమానవాసుడైనటువంటి పరమాత్మకు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటివరకు కూడా ఆచార్య స్వామి విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి ఈ యొక్క విశ్వక్సేనారాధన కార్యక్రమం ఎందుకు నిర్వర్తిస్తారు అంటే పరమాత్మ యొక్క సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారు. పరమాత్మకు నిత్యానపాయ గణము అని చెప్పి ఉంటుంది. ఎంత గొప్ప తపస్సు చేసి ఉంటే వారు పరమాత్మని నిత్య నిరంతరము కూడా అంటిపెట్టుకుని ఉంటారు. మామూలుగా కూడా పరమాత్మను వారు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారట. తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయ. పరమాత్మ యొక్క వైకుంఠంలో పరమాత్మ దేవీ భూషాదియుక్తో జనయతు జగతాం శర్మ వైకుంఠనాథ అన్నట్లుగా ఆయన స్వసంకల్పేన దేవీభూషణాయుధై సహా ఆయన యొక్క ఒక్కసారి ఆయన సంకల్పం చేస్తే ఆయన ఎలా కావాలంటే అలా మారిపోతాడట. అటువంటి లీలా విభూతిని నిత్యము వీక్షిస్తూ ఉంటారు. ఎలాగా అంటే సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యములు అని చెప్పి 4 విధాలైనటువంటి మోక్షములు. అటువంటి మోక్షములలో విశ్వక్సేనుల వారు పరమాత్మ యొక్క సారూప్య మోక్షాన్ని పొందినటువంటి గొప్ప అగ్రగణ్యులు. పరమాత్మలాగే శ్రీవత్సం బ్రహ్మసూత్రంచ వినాసర్వం హరేరివా అని చెప్పి ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా పరమాత్మకు ఉండేటువంటి అమ్మవారు కొలువై ఉండేటువంటి శ్రీవత్సం అలాగే బ్రహ్మసూత్రం ఈ రెండూ తప్ప మిగతా అంతా కూడా పరమాత్మని పోలే ఉంటాడట. శంఖుచక్రాలు గదా పద్మం ఇత్యాదులన్నీ కూడా ధరించి ఎవరైనా మనలాంటి భక్తులు పరమాత్మను చేరుకోవడానికి పరమాత్మ దగ్గరకు వెళుతూ ఉంటే విఘ్నాలు కనుక ఎవరైనా కలిగిస్తూ ఉంటే వారిని శిక్షించి మన దారిని సుగమం చేస్తాడట. అటువంటి విశ్వక్సేనుల వారికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించి కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని కీర్తించినట్లుగా కావేరీ తుంగభద్ర ఇత్యాది నదులన్నింటినీ కూడా ఆ యొక్క కలశంలోకి ఆవాహన చేసి ఆ కలశ తీర్థాన్ని ఇక్కడ కళ్యాణోత్సవంలో ఉపయోగించేటువంటి ఆ ఉపయుక్త ద్రవ్యాలన్నింటి మీద కూడా ప్రోక్షణ చేయడం ద్వారా పరమాత్మకు అవి వాడేటువంటి అర్హత వాటికి చేకూరుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అలాగే పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమం ఆడరో పాడరో అప్సరో గణము అని చెప్పి అన్నమాచార్య స్వామి ఎంతో వైభవోపేతంగా కీర్తిస్తారు. ఆ విధంగా దేవతాగణాలందరినీ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించడానికి అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి పరమాత్మకు ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా యాగదీక్ష కౌతుక బంధనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్త మహాశయులారా, మనం ప్రతినిత్యము మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవనం స్వామి పుష్కరిణీ స్నానం త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి వెంకటాచల మహాత్మ్యంలో చెప్తారు. దుర్లభం మానుషం జన్మ, ఎన్నో జన్మలు ఉన్నాయి, 33 కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ యొక్క ప్రపంచంలో. అన్ని జీవరాశులలో మానవ జన్మ చిట్ట చివరిది. ఎలాగైతే మనం ఒక గమ్యాన్ని చేరుకుంటూ చివరి మెట్టు ఎక్కి తర్వాత మన గమ్యమే అంటే మనం ఒక్కసారిగా అక్కడి నుంచి పైకి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో అతఃపాతాళానికి మళ్ళీ అన్ని మెట్లు దిగిపోయి కిందకు వచ్చేస్తే అంత బాధగాను ఉంటుంది. ఎందుకు అంటే ఎంతో కష్టపడి చీమ దగ్గర నుంచి ఒక్కొక్క జన్మ ఎత్తుతూ పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా ఈ యొక్క సంసార చక్రంలో మునిగి తేలుతూ చివరి మానవ జన్మ వరకు వచ్చాం. ఈ జన్మ అయిపోతే ఇంకా పరమాత్మను మనం చేరుకోవడమే, ఇదే తుది జన్మ మనకి. ఈ యొక్క తుది జన్మను మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనం పరమాత్మ సేవలో ఎలా తరించాలి? దుర్లభం మానుషం జన్మ, ఇంత దుర్లభమైన జన్మ కదా మానుష జన్మ. దుర్లభం తత్ర జీవనం, వెంకటాచలం పైన ఒక 2 నిమిషాలు ఉండడం, ఒక 2 సెకండ్లు ఉండడం చాలా చాలా దుర్లభమైనదట. ఎందుకు అంటే సర్వదేవతలు మృగజాతులై చెరించుకొండ అని చెప్పి సాక్షాత్తు వేదములే శిలలై వెలసినది కొండ అని చెప్పి అన్నమాచార్య స్వామి ఆయన యొక్క కీర్తనలో కీర్తిస్తారు కదా. అటువంటి గొప్పదైనటువంటి పుణ్యక్షేత్రంలో కొంతసేపు ఉండడమే ఎంతో దుర్లభమైనది. స్వామి పుష్కరిణీ స్నానం, అటువంటి స్వామి పుష్కరిణీ స్నానం కూడా చాలా దుర్లభమైనది అని చెప్పి ఈ 3 చాలా దుర్లభమైనటువంటివి అని చెప్పి చెబుతారు. కానీ మన భాగ్యోదయ వశం చేత మనం కనుక ఒక్కసారి పరమాత్మ యందు మనసు పెట్టి ఆలోచిస్తే పరమాత్మ ఎక్కడ ఉంటే అదే తిరుమల. ఈ యొక్క
సమయంలో పరమాత్మ మన ఇంటికి వచ్చి ఉభయ దేవేరులతో కళ్యాణ మహోత్సవం జరుపుకుంటూ ఉన్నారు అంటే ఈ సమయంలో మనిల్లే తిరుమలగా మారిపోయి మనం భక్తి శ్రద్ధలతో పరమాత్మకు తిరుమలలో ఏ విధంగా ఆ యొక్క మండపంలో కూర్చుని కళ్యాణం చూస్తామో అలా మన ఇల్లే కళ్యాణ మండపై పరమాత్మకు కళ్యాణం జరుగుతోందా మన ఇంట్లో అన్నట్టుగా మనం భావించి పరమాత్మకు, ఎందుకు అంటే నకాష్ఠే విద్యతే దేవో నపాషాణే నమృన్మయే భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క సమూర్త భగవద్యజనంలో భావన అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకు అంటే మనం బంగారపు విగ్రహం చేయిస్తేనో లేదంటే వేరే మణులు పెట్టి విగ్రహం చేయిస్తేనో అందులో ఉండట పరమాత్మ. ఎందులో ఉంటాడు అంటే భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం అని చెప్పి అన్నారు. ప్రహ్లాదుడు ఎలాగైతే కనుక ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అని చెప్పి ఒక గొప్ప నమ్మకాన్ని ప్రహ్లాదుడు తనలో పెట్టుకున్నాడు కదా. అంతమంది రాక్షసులు అతన్ని హింసిస్తూ ఉన్నా సరే, సొంత తండ్రి అతన్ని హింసిస్తున్నా సరే ఆయన నమ్మకం ఎక్కడా కూడా సడలలేదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, సందేహం లేదు, ఎక్కడైనా సరే ఉన్నాడు పరమాత్మ అనేటువంటి నమ్మకం మనలో ఉంటే చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే గలడు. మనం వెదకాలి కానీ మన ఇంద్రియాలకు గోచరం అవ్వడు. ఎందుకు అంటే ఆయన సామాన్యమైన వాడు కాదు. నమో వాంగ్మనసాతీత రూపాయామిత శక్తయే అని చెప్పి వర్ణిస్తారు కదా పరమాత్మని. మన వాక్కుతో చెప్పడానికి కానీ మనసుతో ఊహించడానికి కానీ ఆయన గోచరం కాట. అటువంటి పరమాత్మ ఉన్నాడు అని చెప్పి ప్రతి క్షణం మనం నమ్మితే కనుక మనకి ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు వెంటనే వచ్చి పరమాత్మ గజేంద్రుణ్ణి ఎలాగైతే రక్షించాడో, ప్రహ్లాదుణ్ణి ఎలాగైతే రక్షించాడో, ద్రౌపదీదేవిని ఎలా అయితే రక్షించాడో అలా పరమాత్మ మనల్ని రక్షిస్తాడు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. పరమాత్మకు సభక్తికంగా నమస్కరిద్దాం. గోవింద గోవింద. శేషాచలవాదః శ్రీనివాసస్వామినः వైవాహిమహోత్సకన్మాంగౌ ఓవాసులోగ్నో ఏతస్మిన్ దండలే ఆఖారకర్మ కరిష్యే యదోన్మదయజ్ఞాలయం ప్రోక్ష్య యోతోన్మస్తమాం శుద్ధాం శుద్ధేరసామ్నా శుద్ధేర్వృద్ధేర్వార్ధాధర్వాన్మమల్దో ఇంద్ర శుద్ధరాగ శుద్ధ శుద్ధావరోధభే శుద్ధారిమ్నదార్య శుద్ధామాద్య సంయః ఇంద్ర శుద్ధాహుణారయం శుద్ధార్థాని దాఢ్రే శుద్ధావృద్ధాని జగ్నే శుద్ధాయం గృహాలే తండలే భూమిత్తమావాహయామే మై దేవాద్రమోల్ధాం మయ్యాదేరత్మై దేవోదహే దైవ్యాహోద ఓర్వేట్టాస్తావతరవాధవేరాః సత్యామృతోమయస్తు యో నామార్గాంగోత్సాగవిశ్వే దేవాధో అధిపతిదామే దేవేశ్వరుణక్నో విశ్వే దేవాధ యగమైరయద్దో మహాత్మనే ప్రియామార్దామద్భృదే స్వామరాజన్ అగ్నిర్మల్లం ప్రద్భావాప్రివాగ్నస్వం ప్రత్యంగనప్రస్మశాన్ చిత్తం ప్రముదావ్రేధే దర్భార సప్రషేణావాగయామే ఉద్ధమేదవాత రేఖాగాత్ర ప్రోక్ష లంబర్ఘో దేవయోడ ప్రదజాత్ కడనే పుత్రేణావాహయామే రేఖాయ స్కందమావాహయామే చరణంగయత్తా జాతవేదో బోణసే అగ్ధమ సద్దాధమే గర్భాదమయామయామో ప్రేమృద్ధాల్య ఉపావరాహ తెగ్లదాయ ఉపావరాగజాతవేద పురస్తల్లేవ్యాహవ్యమగలప్రజాన వదనే వాయుభావాయావేంద్రే అగ్నిమావాహయామే అగ్నాయాగ వేదేగణో విరాజే అదిదారుణ్యస్వారుదారుణ్యస్వాదరుదారుణ్యస్వా దేవదప్రభా లంబర్గోదవే ధ్యాయాలప్రజాదే బ్రహ్మధ్యానం బ్రహ్మ సాధుదేవద సురదో వేరావహ సుభద్రేవాసవఠ సదస్వహ ఓం బ్రహ్మావాం ప్రజాపజహం పితాస్వ హిరణ్యగర్భవావాయమే బ్రహ్మాదీనాం బ్రహ్మణావహ ఆదనా దుర్వాపచరాం సమప్యామే సోమా దేరగం భార్వల్లవాదకం సోమా వేరో కర్మణ్యం దదాదో సాధన విదగ్ధం సవేయం శ్రవణ యోదాపై ఓం భో స్వవావాయం అజ్ఞంగవావాయం సంధవావాయమే భో భో స్వ చంద్రమావాయమే స్వవాదీనాం సోమాన్ మహాదరాదురోపచరాం సమప్యామే బ్రహ్మణ్యమే యజమానస్వ అప్పేడాహం ఓం ప్రోక్ష ప్రకృష్యామే ప్రాక్రజ్ఞం దవదావర స్పందాగస్య విట్టేవారస్వ అప్పేడాహం ఓం ప్రోక్ష పాత్రోదాద్రావబాధాయ వసో సూర్య సరస్వభే ఆబోధాగ్ర ప్రోక్షదాస్త ప్రాచ్యావిట్టో స్వబోధే స్వచరే చైకల్నిధాయ
విట్టవే నమః విట్టో సోబోధే దక్షిణ విట్టో సోబోధే ఉత్తర విజయో సోబోధే పచ్చద సోదత్తా దేవో సోబోధే ప్రత్యేకోటాజల విట్టబాబా యావే మహావిట్టబా దావిట్టబాబా యా సర్వం జర్బాబా యావే గదాధే గదాధే ద్రవాధే ధరణాధే వానపుత్ర దేవేభ్య సందస్వ పృథివ్యావాగ్రేష్యావే బ్రహ్మణప్రేష్యావే నిభారవాసం మచ్చ యజ్ఞం దేవతాపదస్తన్నాగస్య విట్టే మోరాస్తో ఓం ప్రోక్ష ఓం ప్రేష్య నిభారవాసం మచ్చ యజ్ఞం దేవతాపదస్తన్నాగస్య విట్టే మోరాస్తో అపేడాహ ఓం ప్రోక్ష ఓం నాలే వేరు సప్పాతాదే వజ్జాయే లంబగోదమే ब्राह्मण प्रजापति बाबा यावे ब्रह्मांड बाबा यावे इंद्र बाबा यावे अग्नि बाबा यावे स्व बाबा यावे अग्नि स्व बाबा यावे प्रजापति बाबा यावे ब्रह्मांड बाबा यावे इंद्र बाबा यावे सोनाबा यावे वृद्धाराबा रुद्राराबा यावे अभवस्वस्य वासवट बाबा यावे बृहस्पति बाबा यावे मित्र बाबा यावे रुण बाबा यावे आदित्याराबा यश्वेराबा पुषाण बाबा गच्छ बाबा यावे अवादज्ञ बाबा ज्ञानस्वाद बाबा यावे सर्वदेव बाबा यावे आज्ञवाहे प्रजापति ब्रह्मणाज टन्नर्वामे इंद्राज टन्नर्वामे अग्निज टन्नर्वामे सोमाज टन्नर्वामे अग्निर्वामे ब्याजटर्वामे प्रजापतिर्वामे ब्रह्मणेश्वामे इंद्राश्वामे सभ्याश्वामे ब्रह्म्याश्वामे रुद्राभ्याश्वामे अभवस्वस्य वां सेवट्वाज टन्नर्वामे वृषाश्वामे मित्राश्वामे वृणाश्वामे आदित्याभ्याश्वामे स्वभ्याश्वामे भूटाश्वामे गट्टाश्वामे सोमाश्वामे त्रिपेश्यामे द्रवदश्यामे अग्निज्वादहे अंतर्मक्षांतरधारादेह प्रत्यक्ष अम्रक्ष प्रत्यक्ष आरादेह चित्तयुक्ता भ्रातृ स्वाहा वाक्पदित्वा भ्रातृ स्वाहा देवस्ता भ्रातृ अभ्यर्च अक्षद आज्य चुरभे इंद्राज नमः इंद्राज नमः ईशानाय नमः अग्नेय नमः जावेदे नमः पावकार नमः उतावकार नमः उतवकार नमः कृष्णवकार नमः देवकार नमः तोक्कार नमः ईश्वर अब्दुबिठाय नमः देवदूत अप्पनुवा सकसान्य दक्षिणोद्भवालय अयं अल्लाद्यवेद स्वाहा देवल्लाहार वर्त समर्थ बन्द महान दौड़न नंदा दत्स्वा वायव्यादाग्धे जालो जावदे स्वाहा नेतादिदाराल्ल इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निरमाभ्य स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा वरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा वस्वस्य वासवट्वे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा रुणाय स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्य वोटे स्वाहा गटाय स्वाहा होवाय स्वाहा उपाद्रज्ञ स्वाभ्य देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभ्यार्याधनं सावित्रा गृहीत्वा जिह्वा व्याहदे जुहोदे ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भव स्वाहा ओं भोर्भव स्वाहा अधिधर्ममगस्ताः हृदयर्ममगस्ताः सर्वधर्ममगस्ताः देवप्रादावे अथदेव स्वाहा वैवाह महोत्सवन्माङ्गो उपाद्राग्नो आहारहोमणे मन्त्रदन्तस्वरवर्णवर्याध यूनादक्त प्रायसिद्धार्थो देवादविट्टों ऋषेदेवस्वा देवदप्रभा ओं मदा देवावन्दरहितविट्टवक्रमे सप्ता विस्वाहा इदमिट्टवजक्रमे त्रयदार्देवदंसोद्वादरे स्वाहा त्रिणिदावजक्रमेट्व गोपादाभ्यः पादाय स्वाहा कर्मावसेन्द्रसेन्द्रस्य स्वाहा तद्वक्षोः परमसुरादिवे विडक्त्वा स्वाहा तद्वप्रासोरमलभो जागृमान् दशवट्टोरत्रपदक स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भूर्भुव स्वाहा अधिधर्ममगस्ताः हृदयर्ममगस्ताः सर्वधर्ममगस्ताः देवदविदप्राधावेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
మేలుకొని ఉన్నతి మొఖాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరుదేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే మధ్య సిత్తాతలే కుదమయే తపదేరయంద శ్రీధాత్రదార మిగళం విగళావలేంద్ర భూయా నమామ గుణేకు ఉడంబరల్ల శ్రీ విగళదే నమః
अस्य सेवदादिनारायणस्य अचिन्त्याभक्त्या परिवारस्य मगाजलोकस्य मध्ये परब्रह्मवाणानां मणिगोणब्रह्माण्डानां जगदव्यक्त मगधङ्गारप्रदीप्तजावैरागाधात्मकैरावृते अत्मन्मगधब्रह्माण्डमण्डले आधारक्तोर्वाण्डप्रथमेक्षरदागरे स्वदब्दौट्टापरप्रट्टदस्य अतल वितल सुदल हृदादल महीदल सप्तपादास्वापदले भोलाग भुवर्लाग धवर्लाग महल्लाग जलोलाग तपोलाग सप्तभागाग्योत्पागस्य अतवागे महालालायमानस्य पणिराजक्षेत्रस्य सकसबडावडमण्डलमण्डले अष्टदग्नदण्डादण्डाद्दम्बिते लोकालोकाजलवलेते लमणनाप्ते परवृते जम्बो प्रक्षा सप्ताद्वेवार्देवदे माघेन्द्रादे सत्पदादे यमकोटावृदादिट्टदे इंद्रपवनलाद्दगे अरिवर्णकिंबर ऐरावदाराम इंद्रपस्य वरगपाण्यल्यस्वरगे पंचाशत्वाद विच्चेन्न भवमण्डले अखण्डाद्दगे जम्बोद्देवे भारतवर्णे भरतखण्डे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे समभवतरेखायाः श्रीरङ्गादिग्भागे किट्टाकाव्यार्य मध्यप्रदेशे श्री आदिवरागक्षेत्रे वेङ्कटाचले ददपूर्वेणां ददावरेणां तद्वंस्यानां पदानां सरकालमित्येरि आबाध प्रमाद सम्माद वैकुण्डाक्यलोकेण सौरभ्य दामेभ्य धायज्ञ पदैवाक्षमध्यर्थौ श्रीलक्ष्मीनारायणप्रेत्यर्थौ तदलक्ष्मप्रमाणाभे दिव्य वैदिक विधारेण नानाविध शास्त्रोक्तमार्गेण वेदोक्तमार्गेण वेदोक्त प्रकारेण वरेजक्त प्रकारेण यमाध्र कन्याधवला प्राप्त्यर्थौ कन्यादानङ्गारयिष्ये अस्य सेवदादिनारायणस्य अणगोटि ब्रह्माण्डनायकस्य अनन्दकल्याणकलकाम्बेरस्य दिव्यमङ्गलविग्रहस्य सङ्गरबद्धाङ्गिन कोणसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैघारभाक्तप्रकारेण आङ्गीर्णभारपत्य भारद्वाज त्रयाणे प्रवराम भारद्वागोत्रोद्भवस्य चवत्सवादानन्दस्य अष्टावदा प्रद्युम्नावदास्य श्रीमहाविष्णोः परब्रह्मणोत्तरे आङ्गीर्णभारपत्य भारद्वाज त्रयाणे प्रवराम भारद्वागोत्रोद्भवस्य जगत्कारणबोधस्य मूलप्रतिगीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणाप्यादवदात् उत्तरस्वदास्य भगवतः सङ्घावतारस्य श्रीमहाविष्णोः परवाददेवसम्मणपौत्राय आङ्गीर्णभारपत्य भारद्वाज त्रयाणे प्रवरामद भारद्वागोत्रोद्भवस्य तपस्वदारमादानन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः अजब्रह्मणपुत्राय आङ्गीर्णभारपत्य भारद्वाज त्रयाणे प्रवरामद भारद्वागोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकारकेयोर दिव्याभरणभूषिताय प्रबन्धपारिजाताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बराय दिव्यमाल्योकशोभिताय द्विजावताराय स्वर्णगणवागणारूढाय अचन्दाद्वैतवल स्वभावलाकल्य त्वजोवयर्ताकराय अग्रसागाध्यायरो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्र मकरनाथो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्वेदसामादवळ सकलवेदाध्याये भागवत्सवळ प्रवाळ औवञ्जाळे प्रवाळद भार्गवतगोत्रोद्भवे सर्वालङ्कारवदे श्रीमहाविष्णोः रत्नाङ्गदकेयोर पादारविन्दां श्रीमहाविष्णोः पक्षस्थलजवादने अतिसौन्दर्यवदे आनन्दगुणात्मिका इमौ श्यामलाङ्गे उत्तरवलये नक्षत्रे कन्यारोहो जाताम् अयोनिजः भृगोत्सङ्कल्पदलयाम् इमां श्रीदेवीनाम्नीम् इमाङ्गल्यां वृणीमहे दास्यामे ऋग्वेदसामादवळ सकलवेदाध्यायने कात्सवत्सारज्ञत्रवाणे प्रवामद कात्सवगोत्रोद्भवे सर्वालङ्कारवदे श्रीमहाविष्णोः रत्नाङ्गदकेयोर पादारविन्दः श्रीमहाविष्णोः अत्यन्तमनोहरे अत्यन्त सौन्दर्यवदे आनन्दगुणात्मिकः
नमो श्यामलांगे रवणे नक्षत्रे विरलाभो जाताम् अयोनिधाम् कश्यप प्रजापते संकल्पवलयाम् इमां भूदेवीनाम्ने माङ्गल्याम् ऋणीवहे दास्यामे कल्याणकरमल्लाकराबोध दास्याष्टमे अलभ्यं ब्रह्मलोकजगणया कल्याणदलङ्गदासाद्ये सुधीरायुवेदे वेदाम्बेत्सामे धर्मार्थाध्ये विश्वम्बरः सर्वबोधा दक्षिण सर्वदेवताः माङ्गल्यां प्रदास्यामे प्रीणातकमलापदेः कन्याधारवर्तसमर्थः तुदे सुबन्धोमहन्दोरकन्नन्दो प्रजापते श्रियाम्यदः प्रकयानददात्सवो कामस्ववर्त्यवानन्दो सस्याग्ने भाजयगवा बोधप्रबोधानन्दः प्रकयोन्नकदात्सवः श्रुत्वावकामस्य द्रव्याणि दक्षिणानां प्रदग्रहे కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని చెప్పి ఇప్పటివరకు కూడా కన్యాదాన మహాసంకల్పాన్ని ఆచార్యస్వామి వారు పఠించి, సహజంగా మనం నిత్యము కూడా తిథివార నక్షత్రాలతో మామూలుగా ఒక చిన్న సంకల్పాన్ని దేశకాలాలను చెప్పుకుంటాం. కానీ ఇటువంటి గొప్పదైనటువంటి షోడశ మహాదానాలు, కన్యాదానం ఇత్యాది గొప్పవైనటువంటి దానాలు చేసేటప్పుడు అధభగవతో మహాపురుషస్య అని మొదలుపెట్టి సృష్టి ఎప్పటి నుంచి ఆరంభమైంది ఇత్యాదులన్నీ కూడా ఆ యొక్క మహాసంకల్పంలో చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క మహాసంకల్పాన్ని అంతా కూడా చెప్పిన తర్వాత దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్య అని ఆగమశాస్త్రం చెప్పినట్లుగా ఈ యొక్క కన్యాదానం చేయడం ద్వారా మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే, పొరపాటున ఎవరైనా పితరులు కనుక రౌరవాది నరకాల్లో కనుక ఉండిపోతే వారంతా కూడా మరలా తిరిగి పరమాత్మ యొక్క సన్నిధానానికి పరమపదానికి చేరుకుంటారు అని చెప్పి ఈ యొక్క కన్యాదాన ఫలితాన్ని మనకు ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ యొక్క గొప్పదైనటువంటి కన్యాదాన మహోత్సవాన్ని ఇప్పటివరకు కూడా పరమాత్మ యొక్క దివ్య గుణగణాలన్నింటినీ కూడా చెప్పారు. పరమాత్మ యొక్క గుణాలను మనం కీర్తించాలి అంటే మన వల్ల కాదు. అలా మన వల్ల కాదు అని కీర్తించకుండా వదిలేయాలంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తారు. ఏమిటి అంటే, పరమాత్మ యొక్క గుణాలని కీర్తించాలి అంటే, పరమాత్మని కీర్తించాలి అంటే మనం ఏమీ శాస్త్రాలు చదువుకోక్కర్లేదు, పెద్దగా ఏమీ కూడా చదువుకోక్కర్లేదు. నిజంగా శాస్త్రాలు ఇత్యాదులు అన్నీ కూడా చదువుకున్న వారిని పరమాత్మ ఎటువంటి లెక్క చేయడట, చిన్నదిగా చూస్తాడట. కానీ మనం మనకు వచ్చినటువంటి భాషలో మనకు వచ్చినటువంటి మాటలతో పరమాత్మని కీర్తిద్దాము అని చెప్పి మనకి తెలుసున్నటువంటి పరమాత్మ యొక్క లీలా విశేషాలని నలుగురితో పంచుకుందాము అని చెప్పి ఎప్పుడైతే చిన్న చిన్న మాటలతో వచ్చి రాని మాటలతో పరమాత్మ యొక్క కీర్తిని మనం నలుగురికి చెప్తామో, ఆగమశాస్త్రం కూడా అదే చెబుతూ ఉంది. కేవలం స్వార్థంగా మనం తరించడం కాదు, ఈ జన్మ మనకు పరమాత్మ ఇచ్చినందుకు గాను, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనకి ఇచ్చినందుకు గాను ఆ యొక్క పరమాత్మ యొక్క లీలా విశేషాలను కంజాక్షునకు కాని కాయంబు కాయమే అని ప్రహ్లాదుడు అన్నట్లుగా ప్రహ్లాదుణ్ణి వారి యొక్క నాన్నగారైనటువంటి హిరణ్యకశిపుడు ఆ యొక్క రాక్షస పాఠశాలలో వేస్తే ఆ రాక్షసులందరికీ కూడా నారాయణ దివ్యామృత మంత్రాన్ని ఉపదేశించి వారందరినీ కూడా నారాయణ భక్తులుగా చేసేసాడు ప్రహ్లాదుడు. అలాగా మనతో ఒకరు స్నేహం చేస్తే వారి కూడా తరించాలి. అలాగ గొప్పదైనటువంటి లీలా విశేషాలను మనం నలుగురితో మనకు వచ్చి రాని మాటలతో మనం చెబుతూ ఉంటే పరమాత్మ చాలా ఆనందపడతాడట. ఎందుకు అంటే పరమాత్మ జగత్పతి, మనందరికీ కూడా తండ్రి పరమాత్మ. ఎలాగైతే మనం సహజంగా లోకంలో చూస్తూ ఉంటాం, చిన్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి రాని మాటలతో నాన్నగారు అమ్మ అలా చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడి మురిసిపోతూ ఉంటారు. అబ్బా మా వాడికి మాటలు వచ్చేసాయి, మాట్లాడుతున్నాడు అని చెప్పి నలుగురితో ఆనందంగా చెప్పుకుంటారు. అలా వచ్చి రాని మాటలతో మనం పరమాత్మ గురించి చెబుతూ ఉంటే ఆయన కూడా అంత ఆనందపడిపోయి అంత మురిసిపోతూ ఉంటాడట. అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ యొక్క కన్యాదానాన్ని నిర్వర్తించి ఎంత గొప్పదైనటువంటి కన్యాదానాన్ని మనం నిర్వర్తించుకున్నాము ఇప్పటిదాకా అంటే, అంభోరుహం జన్మగృహం భవత్యాహ వక్షస్థలం భర్తృగృహం మురారేహే కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం అని చెప్పి కనకదారా స్తోత్రంలో శంకరాచార్య స్వామి వారు అమ్మవారిని
కీర్తిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహ లీలా విశేషం ఎలా ఉంటుంది అంటే, ఒక రోజున శంకరాచార్య స్వామి వారి యొక్క భిక్షాటన కార్యక్రమాన్ని చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళారట. వారి ఇంట్లో ఏమీ లేకపోతే, అయ్యయ్యో భిక్షాటనకి వచ్చినటువంటి సన్యాసికి మనం ఏమీ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి ఎక్కడో ఇల్లంతా వెతికి ఒక ఎండిపోయిన శుష్కించిపోయినటువంటి ఉసిరిక పండు ఉంటే దాన్ని తీసుకొచ్చి, స్వామి మా ఇంట్లో ఏమీ లేవు, ఇది మాత్రమే ఉంది అని చెప్పి ఆయన భిక్షాపాత్రలో వేసిందట. వేసిందట ఆవిడ. శంకరాచార్య స్వామి చాలా ఖేదం చెందాడట. ఎందుకు అంటే, ధనవంతులు అందరిళ్లలో కూడా వారికి ఏం చేసుకోవాలో తెలియనంత ధనం ఉంటుంది, కానీ వీరికి తినడానికి కూడా ధనం లేదు, ఎందుకమ్మా ఇలా అన్యాయం చేస్తావు అని చెప్పి కనకధారా స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని చేశారట. కానీ మనం అందరం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనకు ఈరోజు సుఖం వస్తోంది అంటే మన పురాకృత పుణ్య విశేషం, దుఃఖం వస్తోంది అంటే పూర్వజన్మలో ఏదైనా చేసుకున్న పాపం. అంతేగాని సుఖం వచ్చినప్పుడు మన పరమాత్మని పట్టించుకోకుండా దుఃఖం వచ్చినప్పుడు మాత్రం నీ వల్లే దుఃఖం వచ్చింది, నేను రోజు నీకు పూజ చేస్తున్నాను, నీ యొక్క నామస్మరణ చేస్తున్నాను, అయినా సరే నాకు దుఃఖాలు తెప్పిస్తావా, నువ్వు మంచివాడు కాదు అని చెప్పి పరమాత్మను మనం ఎప్పుడూ కూడా, అది అజ్ఞానం అవుతుంది. మనం చేసుకున్నటువంటి పుణ్యపాప ఫలాధార సుఖదుఖ ప్రవర్తనం అని చెప్పి అంటారు ఆగమశాస్త్రంలో. మనం చేసుకున్నటువంటి పుణ్యం ఏదైనా ఉంటే అది మనకు సుఖ రూపంలో వస్తుంది, పాపం ఏవైనా ఉంటే అది దుఃఖ రూపంలో వస్తుంది. అలాగే పరమాత్మ చెప్పినట్లుగా దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీన్ మునిరుచ్యతే అని గీతావాక్యంలో పరమాత్మ చెప్పినట్లుగా, సుఖాలు వచ్చాయని చెప్పి ఆనందపడిపోను కూడదు, దుఃఖాలు వచ్చాయని చెప్పి బాధపడను కూడదు. ఎలా ఉండాలి అని చెప్పి అంటే, వీతరాగ భయక్రోధ స్థితధీన్ మునిరుచ్యతే. అటువంటి ముని స్వరూపంలో ఉన్నవాడు మాత్రమే పరమాత్మను చేరుకోగలడు అని చెప్పి గీతావాక్యంలో పరమాత్మ చెప్తారు. మరి మనం ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఎంత పరమాత్మని నిత్య నిరంతరం మనం కీర్తించాలి, పరమాత్మ యొక్క లీలా విశేషాలను ఎన్ని మనం తెలుసుకోవాలి, ఎన్ని మనతో ఉన్న వాళ్ళకి చెప్పాలి, పరమాత్మ యొక్క లీలామృతాన్ని మనం ఎంతగా అనుభవించి ఉండాలి, ఎంత అనుభవిస్తే మనకు పరమాత్మ సాన్నిధ్యం దొరుకుతుంది అని చెప్పి మనం రోజు ఆలోచించాలి. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మన యొక్క ఇందాక చెప్పుకున్నట్లుగా పురాకృత పుణ్య విశేషం చేత రోజు ఈ సమయానికి పరమాత్మ మన ముందుకు వచ్చి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇందాక మనం చెప్పినట్లుగా ప్రాతకాలంలో మనం క్రియాసరళి ఉదయం నుంచి లేవడం దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే పరమాత్మ యొక్క నామస్మరణాన్ని సర్వకాల సర్వావస్థల యందు ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని చెప్పినట్లుగా సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మ యొక్క నామస్మరణాన్ని మనం చేయవచ్చట. అలాగా రోజు మనం చేసే ప్రతి పనిలోనూ పరమాత్మ యొక్క స్మరణం మనం చేసినట్లయితే కనుక మనం చేసే ప్రతి పనిలోనూ పరమాత్మ మనం వెన్నంటి ఉండి రక్షిస్తాడు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతోంది. అదిగో ఆ అమ్మవారి గళసీమల్లో అలంకరించబోయేటువంటి మాంగళ్యాలను మనందరికీ కూడా దర్శింపచేస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. ఎప్పుడైతే శంకరాచార్య స్వామి వారు ఒక్కసారి అలా స్తోత్రం చేశారో, అమ్మవారు బంగారపు ఉసిరికి పండ్ల రూపంలో ఆ యొక్క ధనవర్షాన్ని వారి యొక్క గృహం ముందు కురిపించిందట. అటువంటి అమ్మవారు, హరికి పట్టపుదేవి అయినటువంటి ఆ యొక్క అమ్మవారు మన అందరి ఇంటా కూడా కనకధారా వర్షం నిత్య నిరంతరం కురిపించాలి అని చెప్పి అమ్మవారికి నమస్కరిస్తూ ఆ యొక్క మాంగళ్యాలకు నమస్కరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపదత్తామగౌలాజాన మొదలయా తంత్రయా వేదాండరద్యంద తాంగత్తే కురదా అతకథేతాథా వేత్రే ప్రజాపదత్తామహోరాజాన మొదలయా తంత్రయో వేదాండరద్యంద తాంగత్తే కురదా అతకథేతాథా వేత్రే అరణ్యేలవహం మాంగళ్యసూత్రధారణం కరోవే మాంగళ్యధారణవర్తసమర్థ మహాం దోణగణిలంతో హంతా సంజా వేదుఢ ప్రజావా యుద్ధలంజ రోచడో రోచమాణ స్వభణ స్వభవాణ కళ్యాణ.
పూర్ణమాదత్త స్వాహ బృహత్త స్వాహ రదండం స్వాహ ఓం భో స్వాహ ఓం భ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భోర్భవ స్వ స్వాహ అధిదేల్మగత్తాహ హృదయల్మగత్తాహ హృదయవదప్రాదావే శ్రీవాసస్వామినః వైవాహిక మహోత్సవన్మాంగ ఉపాధరాగ్రో రాజభోగం గరిష్యే దేవణ్యస్వార దేవస్వార దేవణ్యస్వారవదప్రవా ఇమాం లాజాలాం ఇత్యభిఘార్య ఆయత్తేవత్పాలవస్తే వత్తగ్గస్తరభవ అపదట్టపదల్లద సగస్వపదరాయతః ప్రతర్మగప్రాముఖ్యావాయకామయేదు భగందోజలయాయ హిమాల్లాజాల అవపామే సమర్థకరణాన్ మమ తుభ్యంజ సన్నడలాస్తదగ్నవల్లద ఎల్లార్వప్రోదే గోలాజాల అవపల్దే దీర్ఘాయరత్వమేపజరేదంతాం జ్ఞాతయామవ స్వాహా హిమాల్లాజాల అవపామే సమర్థకరణాన్ మమ తుభ్యంజ సన్నడలాస్తదగ్నవల్లద ఎల్లార్వప్రోదే గోలాజాల అవపల్దే దీర్ఘాయరత్వమేపజరేదంతాం జ్ఞాతయామవ స్వాహా ఆదిట్టేవస్మారవస్మవత్తగ్గస్థిరాభవ అపదట్టవదల్లద సగస్వపదరాయుధః హిమాల్లాజాల అవపామి సమర్థకరణాన్ మమ తుభ్యంజ సన్నడలాస్తదగ్నవల్లద ఎల్లార్వప్రోదే గోలాజాల అవపల్దే దీర్ఘాయరత్వమేపజరేదంతాం జ్ఞాతయామవ స్వాహా ఆదిట్టేవస్మారవస్మవత్తగ్గస్థిరాభవ అపదట్టవదల్లద సగస్వపదరాయుధః హిమాల్లాజాల అవపామే సమర్థకరణాన్ మమ తుభ్యంజ సన్నడలాస్తదగ్నవల్లద ఎల్లార్వప్రోదే గోలాజాల అవపల్దే దీర్ఘాయరత్వమేపజరేదంతాం జ్ఞాతయామవ స్వాహా విశ్వావదత్వయా వయం దారావదన్యాయివ అధిగాగమగద్భినః ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అధిదేల్మవగస్తాహ హృదయల్మవగస్తాహ హృదయల్మవగస్తాహ దేవప్రాదావే శివాస్వాహ వివాహ మహోత్సవన్మాంగో ఉపాధరాగ్రో సర్వప్రాయస్తార్థం దేవత్వం గృహే అదేవస్వార దేవస్వార దేవప్రభ ఓం మద దేవాంగ పృథివ్యా సప్త స్వాహ ఇదమిట్రవజకమే త్రేదాదోడవాదురే స్వాహ శ్రీదేవజకమేట్వ గోపాదాభ్య మాదాని స్వాహ విష్ణుకర్మ సదాసేంద్ర సత్సగా స్వాహ తద్విష్ణోః పరమదేవక్షాం స్వాహ తద్విప్రాదోరమణవాజాగ్మాంధవిష్ఠోరత్రగ స్వాహ ఓం భో స్వాహ ఓం భ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అధిధర్మో గత్తార్దేవదప్రాదావే శివౌలాదివాస్వాహ వివాహం గచ్చే అదేవస్వారదేవస్వదేవప్రభ యస్సర్మోదరే రమ్మిద్దాగ్రౌ అగ్నే స్వాహ అగ్నేర్నాదాయ స్వాగ్నమదే స్వాభ్యాబ్దే స్వాభ్యదేవేభ్య స్వాహ సర్వాభ్యదాభ్య స్వాహ ఆశ్రవదత్తం స్వాహ సపదసే తేజోసే తేజోమే దేగ స్వాహ యమసముత్తోరే సోమసే తమ్మే బాయ స్వాహ వాయాదేవ ప్రాణాన్మే బాయ స్వాహ ప్రణవద్యమే బాయ స్వాహ త్వగ్రత్వ ప్రియాడే సప్తహోత్ర త్వదాత్వ నిరావృత స్వాహ స్వాహ ఋతుదాన వద్దానట్ట ప్రధాన పరాప్రదావదే స్వాహ అగ్నిర్భక్త స్వాహ వేదర్భక్త స్వాహ జోర్భక్త స్వాహ స్వభక్త స్వాహ సమంగాం గర్భాగదేరాధమాత్రేంద్ర దేవేంద్రాన్ యోగ స్వాహ పూర్ణాగదేవత్తమాంజోహోదే సర్వై పూర్ణాగదే సర్వమేవాప్లోదేదో వయం పూర్ణాగదే అస్యామేవ ప్రదట్టదే స్వాహ ఆజ్యశేషం ఆజ్యశేషంజాయమే స్వాహ తత్వాదాయ అగ్నత్రిపద వేదత్రిపద దేవత్రిపద ప్రథమేశ్రపద బ్రహ్మాధ్యాత్రిప్యందాం అధిధర్మవగస్తాహ హృదయర్మగస్త దేవప్రాదావే అవాధర్వాన్ దేవాన్ ఇదాస్థానం ప్రదట్టాపయావే పవిత్రవతమే వయా స్వాహ వనమే వయా స్వాహ ప్రాచ్యావదేత్యాదక్రాయావద్భాయావదరాయ ప్రాచ్యావిట్టో సర్వాన్ పరమోక్య Yeah.
దేవసదన బోధే పాదపవద్భాగవాలిప్య భోదే పాదే రమదే నర్వయక గంధవే గంధవే భోదే ఆదత్త స్వభోరవః बोधे पादे रवदे नित्य सर्वज्ञ कदम्बवे अग्निर्मारयात् बोधे आदित्य स्वमो नमः त्रयायुषं जमदग्ने गच्छवत्सत्रायुषो विद्यमानां त्रयायुषो कर्मत्तत्रयायुषं दीर्घायत्वाय सताय बलाय सदञ्ज पच्यते त्रयायुषो आपो जलयदा जलः वास्य वेदत्वाज्ञ भगवाद्य जावे सेवान्वः अयर् वाजा ब्रह्म देवद्यात्वा प्रदेश स्वभाव करो विद्या सकलं वत्पे सर्वं श्रीमन् नारायणायेषु प्यामे सर्वं श्री श्रीनिवासार्पणवत् सर्वं श्री कृष्णार्पणवत् ब्रह्मणे नमो मानवः प्रणपाद्य प्रदाशोऽप्यग्निमुषाय वः प्रणपाद्य प्रदाशोऽप्यदावागतः आज्योपहारं निवेदयामे गुणोपहारं समर्पयामे ब्रह्मणेन भाधवा ये प्रणवृदावृदात्तं ब्रह्मार्पणवत् सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ఓమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఈ యొక్క చేసినటువంటి ఈ యజ్ఞ ఫలితాన్ని అంతా కూడా యజ్ఞ రక్షకుడు యజ్ఞ ఫలభోక్త అయినటువంటి పరమాత్మకు యజ్ఞస్వరూపుడు యజ్ఞోవై విష్ణు అని చెప్పి శృతి కీర్తిస్తూ ఉంది కదా. అటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మకు ఈ యొక్క యజ్ఞ ఫలితాన్ని అంతా కూడా సమర్పించి మన సనాతన వైదిక ధర్మంలో గొప్పదైనటువంటి అమూర్త భగవద్యజనంగా నిత్య నిరంతరం ఎంతోమంది వైదికుల చేత అనుష్ఠింపబడేటువంటి ఆ యొక్క అజ్ఞారాధన కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఆహుతులన్నింటినీ కూడా దేవతలకు సమర్పించి ఈ లోకం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థించి లాజహోమం ప్రధాన హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించారు ఆచార్య స్వామి. యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి గీతావాక్యంలో చెప్పినట్లుగా యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. మనకు మేఘాలు బాగా తయారయ్యి వర్షించాలి అంటే యజ్ఞమే కారణం అని చెప్పి మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. అటువంటి సువృష్టికి కారణమైనటువంటి ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వర్తించి యజ్ఞ ఫలభోక్త అయినటువంటి పరమాత్మకు ఆ యొక్క యజ్ఞ ఫలితాన్ని సమర్పించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తించారు. తిరుమలలో నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా ప్రతిరోజు ఈ యొక్క వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అని చెప్పి గోదాదేవిని కీర్తిస్తారు. అటువంటి గొప్ప మహత్వం కలిగినటువంటి ఆ యొక్క గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యక్షేత్రంలో ఎలాగైతే సీతాదేవి జనకుల వారికి అయోనిజగా ఒక పెట్టెలో దొరికిందో అలా తులసీవనంలో విష్ణు చిత్తులు అనేటువంటి ఒక భక్తుడికి ఆ యొక్క గోదాదేవి అమ్మవారు లభ్యమయ్యి నిత్య నిరంతరము కూడా భగవంతుడి యొక్క కథలను శ్రవణం చేస్తూ ఊళ్ళో ఉండేటువంటి
వారి స్నేహితులందరినీ కూడా తీసుకువచ్చి వారందరికీ కూడా పరమాత్మ యొక్క కథలు, బృందావనంలో కృష్ణుడు ఏ ఏ లీలలను చేశాడు ఇత్యాదులన్నీ కూడా చెబుతూ నిత్య నిరంతరము కూడా ఆవిడ చేసినటువంటి గొప్ప పని, పరమాత్మ ఎందుకు ఆవిడ్ని మెచ్చాడు అంటే పుష్పములు చాలా విశేషమైనటువంటివి. ఎందుకు అంటే తిరుమలకు పుష్పమండపం అని చెప్పి పేరు, మనం వింటూనే ఉంటాం. పుష్పమండపం, కొండపైన పూసేటువంటి ప్రతి పువ్వు పరమాత్మ యొక్క పాదాల వరకు చేరాలి అని చెప్పి మనం సహజంగా వింటూ ఉంటాం. ఆ పువ్వుల యొక్క, పుష్పముల యొక్క జన్మ కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ కొంతసేపట్లో అవి పరమాత్మ యొక్క పాదాల చెంత ఉంటే మహదానంద పడిపోతాయట. పుష్పమా నీదు చరితము పూర్ణమగును అని చెప్పి ఒక గొప్ప కవి అంటారు. అటువంటి గొప్పదైనటువంటి పుష్పాలను ఆవిడ స్వహస్తాలతో ఆవిడే సేకరించి ఒక గొప్పదైనటువంటి వనమాలగా ఆ యొక్క పుష్పాలను రూపొందించి ముందు ఆవిడ ధరించి ఈ యొక్క మాల రంగనాథుడు ధరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆవిడ ముందుగా అద్దంలో చూసుకుని రంగనాథుడికి ఆ యొక్క మాలల్ని పంపించేదట. అటువంటి అమాయకమైనటువంటి భక్తికి పరమాత్మ లొంగిపోతాడు. అలా లొంగినటువంటి పరమాత్మ ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు అని చెప్పి మనకు చెబుతూ ఉంటారు. అటువంటి గోదాదేవికి ప్రతీకగా పుష్పమాల పరివర్తనాన్ని సమర్పించి ఇప్పుడు ఆచార్య స్వామి ఉభయ దేవేరులకు స్వామివారికి అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే